ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయాయ నమ ఆపదారభహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయ భుజ నమామ్యం జయ గురు దత్తాత్రేయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆకస్మిక ధన లాభం, ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి, ధనప్రాప్తి లభించడానికి, అదృష్ట యోగం సిద్ధించడానికి, ఆకస్మికంగా ధనయోగం వ్యాపారంలో బాగా కలిసి రావడానికైనా కానీ, మరియు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికైనా కానీ, మరియు ఏ గ్రహం అంతా కూడా కారణమవుతుంది. ఆ గ్రహం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా, అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలన్నా, ఏ గ్రహానికి అంతా కూడా జన్మజాతకం వశాత్తు, లగ్నవశాత్తు కానీ, ఈ యొక్క గోచార ప్రత్యయ వశాత్తు కానీ మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిష ప్రామాణికంగా ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. విశేషంగా మీకంతా కూడా ఏళ్ళనాటి శని ప్రభావం కానీ, అర్ధాష్టమ శని ప్రభావం కానీ, అష్టమ శని ప్రభావం కానీ దోష నివారణార్థం ఎటువంటి దోషాలకి పరిహారం చేసుకుంటే కనుక శీఘ్రంగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఏ రాశి వాళ్ళకి అంతా కూడా ఏ దోషం ఉంది విశ్లేషణ చేసుకుంటూ ఈ యొక్క జూన్ నెల మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా అదృష్ట యోగము, ఐశ్వర్య యోగము, ఆకస్మిక ధన ప్రాప్తి అంతా కూడా లభించడానికి, ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి, ధన ప్రాప్తి అంతా కూడా లభించి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే కనుక శీఘ్రంగా మహాలక్ష్మీదేవి శాశ్వత స్థిర నివాసంగా ఉంటుంది. మహాలక్ష్మీదేవి అంతా కూడా మీకు శీఘ్రంగా అనుగ్రహించి ఐశ్వర్యోగము, ఆకస్మిక ధనలాభం ఇచ్చే విధంగా ఏం పరిష్కారం చేసుకోవాలి? వారాహదేవిని ఆరాధన చేసుకోవడం వల్ల మంచి యోగం లభిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే శత్రుబాధ నివారణ చేసుకుంటారు. వారాహిదేవి గురించి చెప్పుకోవాలంటే కాశీ పట్టణంలో అంతా కూడా ఉగ్రవారాహిదేవి ఆరాధన అంతా కూడా చేస్తుంటారు. ఉగ్రవారాహిదేవి అని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే అమ్మవారు విశేషంగా కాశీపట్నానికి క్షేత్రపాలకులుగా ఉంటారనమాట. మరియు మనకి దేవి భాగవతంలో అంతా కూడా ఇతిహాసంలో చెప్పడం జరుగుతుంది. దేవి భాగవతంలో అంతా కూడా లలితా త్రిపురసుందరి అమ్మవారికి ప్రధానంగా లలితా త్రిపురసుందరి అమ్మవారికి అంతా కూడా సాక్షాత్ సైన్యాధ్యక్షురాలుగా, అమ్మవారికి జగన్మాతకంతా కూడా ప్రధానమైన సైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారికి అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అమ్మవారికి ఆరాధన చేయడం వల్ల ప్రతినిత్యం కూడా అమ్మవారి చేతిలో అంతా కూడా హలాయుధం అనేది ఉంటుందన్నమాట. హలాయుధం అనేది ప్రధానంగా చూసుకుంటే నాగలి ఉంటుంది. భూమి కారకంగా చెప్పడం జరుగుతుంది. భూసంపద లభించడానికైనా కానీ, పాడి పంట సకలలో వర్షం అంతా కూడా పడి మీకంతా కూడా పంటలు బాగా పండాలన్నా కానీ, మంచి ధాన్య అభివృద్ధి కలగాలన్నా, ఐశ్వర్యయోగం సిద్ధించాలన్నా, శత్రుబాధలు, భూత ప్రేత పిశాచాది బాధల నుంచి బయటపడాలన్నా, ఈతి బాధల నుంచి బయటపడాలన్నా, ఇంట్లో కష్టాల నుంచి, ఆకస్మిక కష్టాల నుంచి బయటపడాలన్నా, ఆకస్మిక ధనయోగం సిద్ధించాలన్నా వారాహిదేవి ఆరాధన అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చి నవరాత్రులంతా కూడా ప్రధానంగా ఈ జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత నుంచి వచ్చే మాసం అంతా కూడా ఆషాఢ మాసం నవరాత్రి అంటారు. 26వ తారీఖు రోజు నుంచి మొదలవుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో నవరాత్రులు అంతా కూడా అమ్మవారికి విశేషంగా షోడశోపచార పూజలు, అష్టోత్తర నామాలతోటి కుంకుమార్చన విధానంగా అంతా కూడా అమ్మవారికి విశేషంగా ప్రదోష కాలంలో నిశిరాత్రి అభిషేకం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా 8:30 నుంచి పూజ చేయాల్సి ఉంటుంది అమ్మవారికి. లేదు 6:30 నుంచి 9:30 లోపు కానీ, లేదంటే కనుక చంద్రోదయ కాలం నుంచి ప్రధానంగా చూసుకుని ఆ సమయంలో అంతా కూడా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం వల్ల, ఖడ్గమాల స్తోత్రాన్ని విశేషంగా పఠించడం వల్ల అమ్మవారికి 16 నామాలు అనేది ఉంటాయి. ఈ యొక్క షోడశ నామాలు అంటారు దీన్నంతా కూడా. ఈ నామాలంతా కూడా పఠించుకోవడం వల్ల సమయ సంకేతాయ నమః, వార్తాల్యే నమః, ఈ యొక్క నామాలతో కానీ, ఈ యొక్క పంచమ్యే నమః, పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా విశేషమైన రోజు అనమాట. ప్రధానంగా అమ్మవారికి పంచమ్యే నమః అనే విశేషమైన నామం ఉంటుంది అమ్మవారికి. ఇటువంటి విశేషమైన నామాలతోటి వారాహిదేవి అన్నతా కూడా వరాహముఖంతో ఉంటుంది. కావున ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క ఉగ్రదేవత ఆరాధన అంటారు దీన్నంతా కూడా. ప్రధానంగా గుప్త నవరాత్రులు అంటారు. అంతా ఎవరైతే వేద బ్రాహ్మణులంతా కూడా నిత్యం ఆరాధన చేస్తుంటారో అటువంటి వేద బ్రాహ్మణులతోటి ఆరాధన చేసుకోవడం వల్ల మీకుండే అకాల కష్టాలు కానీ, దీర్ఘకాలికమైన అనారోగ్య ఇబ్బందులు కానీ, దీర్ఘకాలికంగా ఉండే దుఃఖాలు కానీ, ప్రధానంగా ఎవరికి చెప్పుకోలేని దుఃఖాలంతా కూడా ఉంటాయి మానవులకంతా కూడా. అటువంటి కష్టాల నుంచి బయటపడడానికి, శీఘ్రంగా ఐశ్వర్యయోగం సిద్ధించడానికి, సంపూర్ణ మనశ్శాంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక వారాహిదేవిని ఆరాధన చేస్తుంటారో విశేషంగా ఈ వారాహి నవరాత్రులు అంతా కూడా ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా మీ ఇంట్లో కూడా ఆమనితో దీపారాధన చేయడం, పొద్దున అష్టోత్తర నామాలతో అమ్మవారి కుంకుమార్చన చేసుకొని పండో ఫలమో పానకం అంతా కూడా నివేదన చేయడం, అమ్మవారికి అంతా కూడా
పానకం నివేదించడం వల్ల చాలా ఇష్టం. ప్రధానంగా బెల్లం పానకం అంతా కూడా మిరియాలు, కొంచెం సొంటి పొడి అంతా కూడా వేసేసి ఘాటుగా ఉండే పానకం అంతా కూడా నివేదన చేసి ఆ తీర్థంగా తీసుకోవడం, ఇంట్లో వాళ్ళంతా కూడా ఎవరైనా భక్తులు వస్తే కనుక భక్తులు కూడా పెట్టడం అట్లాంటి చేస్తుంటే కనుక పానకం అనేది విశేషంగా అమ్మవారికి ఉంటుంది. మరియు అమ్మవారికి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని అంతా కూడా వెలిగిస్తూ ఉండాలి. అఖండ పుణ్యప్రాప్తి అమ్మవారి దేవాలయంలో, విశేషంగా దుర్గాదేవి దేవాలయంలో ఈ వారాహి దేవికి ప్రీతికరంగా ఈ వారాహి నవరాత్రి సమయంలో అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మీకు దగ్గరలో ఉండే వారాహి దేవాలయం ఉంటే కనుక, ఎక్కడైనా దగ్గరలో ఉంటే కనుక వారాహి దేవాలయంలో వెళ్ళి ప్రధానంగా అక్కడ నవరాత్రులు జరిగే సమయంలో అంతా కూడా లలితా సహస్రనామ పఠనం కానీ మరియు వారాహిదేవి సహస్రనామ పఠనం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది. శత్రుబాధలు, అకాల కష్టాల నుంచి బయటపడడం, ఇంట్లో చికాకులు కానీ కోర్టు కేసులు కానీ దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి, ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. అమ్మవారికి విశేషంగా దద్ధాన్యాన్ని ప్రధానంగా చూసుకుంటే దద్దోజనం అనేది అమ్మవారికి ప్రీతికరంగా ఉంటుంది. అన్నాభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా విశేషంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి మల్లెపూలతో అర్చన చేయడం వల్ల, విశేషంగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది. ఈ యొక్క ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయడం వల్ల హరిద్రోతకం అంటారు దీన్నంతా కూడా. గంగాజలంలో అంతా కూడా, మంచినీళ్ళల్లో అంతా కూడా మంచి ఆడిచ్చిన పసుపునంతా కూడా గంధం కలిపి అమ్మవారికి అభిషేకం చేయడం వల్ల ఈ యొక్క శీఘ్ర కళ్యాణ యోగము, గురుబలం పెరగడానికి అవకాశం ఉంటుంది, శుక్రబలం పెరగడానికి అవకాశం ఉంటుంది, సర్వ గ్రహదోష నివారణ జరగడానికి, ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి వారాహిదేవి ఆరాధన అంతా కూడా విశేషంగా అందరికీ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా ఐశ్వర్యయోగము, ధనప్రాప్తి, ఆకస్మిక ధనలాభం అంతా అభివృద్ధించడానికి ఈ యొక్క జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా అఖండ ఐశ్వర్యయోగం ఇచ్చే ఫలితంగా చెప్పడం జరుగుతుంది. అందరి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశి ఫలితాలంతా కూడా తెలుసుకుందాం. ప్రధానంగా మేషరాశి జాతకులుగా అంతా కూడా ఈ యొక్క విశ్వసన సంవత్సరంలో జూన్ నెల మాసంలో అంతా కూడా ఫలితాలుగా చెప్పుకుంటూ విశేషంగా ధనప్రాప్తి, ధనయోగము, ఆకస్మిక ధనలాభం అంతా కూడా సిద్ధించడానికి వారాహిదేవి నవరాత్రుల్లో అంతా కూడా అమ్మవారికి విశేషంగా ఎటువంటి నివేదన చేయడం వల్ల, ఏ రకంగా ఏ పుష్పాలతో అర్చన చేయడం వల్ల మేషరాశి జాతకులకంతా కూడా ప్రధానంగా గోచారీత్యా చూసుకుంటే కనుక వీళ్ళకి ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ప్రారంభమైంది కావున మీరంతా కూడా విశేషంగా వారాహిదేవి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకోవడం వల్ల కూష్మాండ దీపాన్ని అమ్మవారి దేవాలయంలో, దుర్గాదేవి దేవాలయంలో కానీ, మీ దగ్గరలో ఉండే వారాహిదేవి దేవాలయంలో కానీ మీరంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించి ఈ యొక్క అమ్మవారికి మీ కష్టాలంతా కూడా చెప్పుకోవడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, విశేషంగా అమ్మవారికి అంతా కూడా విశేషమైన షోడశనామాలు అనేది ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక మీకు అంతా కూడా దొరుకుతుంది. 16 నామాలతోటి, షోడశ నామాలతో కానీ అష్టోత్తర విధానంగా అమ్మవారికి విశేషంగా ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ చదువుకుంటూ ఈ వారాహిదేవ్యే నమః, ఓం నమో భగవతి వారాహిదేవ్యే నమః, ఇటువంటి నామాన్ని అంతా కూడా ఓం నమో భగవతి వారాహిదేవ్యే నమః, ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ మాత్రం చేయదని అమ్మవారంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రదాగా మారుతుంది. ప్రధానంగా కష్టాల నుంచి, శత్రుబాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క దుర్గాదేవి దేవాలయంలో కానీ, వారాహిదేవి దేవాలయంలో కానీ ఆడిత్య పసుపుతోటి అభిషేకం చేయించుకోవడం, పసుపు కొమ్ములు మాలనంతా కూడా అమ్మవారికి అలంకరించడం వల్ల అఖండ ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఉదయం పూట ప్రాతకాలంలో అష్టోత్తరనామాలతో పూజ చేసిన తర్వాత పానకము, వడపప్పు అంతా కూడా నివేదన చేసి ఈ యొక్క పరవాన్నాన్ని కానీ మరియు ప్రతినిత్యం కూడా దద్దోజనం కానీ, పులిహోర కానీ మరియు చిత్రాన్నాన్ని కానీ నివేదన చేయడం వల్ల అమ్మవారికి ప్రీతికరంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారికి విశేషంగా అన్నదాన ప్రీతమానసాయం, ఎప్పుడైనా అన్నదానం చేయడం వల్ల, మీ దగ్గరలో ఉండే దేవాలయంలోకి వెళ్ళి అన్నదానం చేయించడం వల్ల మేషరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. గురుబలం పెరగడానికి అవకాశం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి శీఘ్రంగా మీకంతా కూడా ఈ యొక్క వారాహిదేవి నవరాత్రుల్లో మీరంతా కూడా అర్చన చేయడం వల్ల ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు ఓం వారాహిదేవి నమః, వార్తాల్యై నమః, లేదు పంచమ్యై నమః, ఇటువంటి నామంతో ప్రతినిత్యం కూడా నామస్మరణ మాత్రం చేతిని వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల భూసంపద, గృహయోగము, ఐశ్వర్యము, ఆనందమైన జీవితం జీవించడానికి, ఆకస్మిక ధనలాభం లభించడానికి మహాలక్ష్మీదేవికి ఈ అష్టోత్తరనామాలు, వారాహిదేవి అష్టోత్తరనామాలతోటి మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకుంటూ కానీ మీకు వచ్చిన విధానంగా భక్తిగా, శ్రద్ధగా ఆవుని దీపారాధన చేసుకుంటూ, నువ్వుల నుండి దీపారాధన చేసుకుంటూ ప్రతినిత్యం కూడా ఆరాధన చేయడం వల్ల జూన్ నెల మాసంలో వచ్చే మనకి ఆషాఢ మాసం నవరాత్రులంతా కూడా అఖండ పుణ్యప్రదంగా మారుతుంది. కావున విశేషంగా మేషరాశి జాతకులకంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం, తిలలు దానం చేయడం, మరియు బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఇక్కడ సూర్య భగవానుడు ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది.
ఈ ప్రధానంగా మీరంతా కూడా సూర్య నమస్కారాలు నిత్యమంతా కూడా ఆరాధన చేసుకోవాలి. ఓం మిత్రాయ నమః నామంతో ప్రతినిత్యం కూడా సూర్య ఆరాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి, ఆనందమైన జీవితం జీవించడానికి, ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి మహాలక్ష్మి సహస్రనామాలు, వారాహిదేవి అష్టోత్తరనామాలతోటి ప్రతినిత్యం కూడా అర్చన చేసుకోవడం వల్ల ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే ఈ యొక్క వారాహి నవరాత్రిని భక్తి శ్రద్ధగా పాటించడం వల్ల అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేము చేసే వారాహి నవరాత్రుల్లో విశేషమైన హోమాలు అంతా కూడా పాటించండి. మీ యొక్క గోత్రనామాలతోటి మేమంతా కూడా విశేషంగా వారాహిదేవి నవరాత్రుల్లో అంతా కూడా కుంకుమార్చన, ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా మహానివేదన అంతా కూడా చేయడం జరుగుతుంది. యజ్ఞాతికృతులంతా కూడా చేయడం జరుగుతుంది. శత్రుబాధలు, ఆ యొక్క ధననష్టము, అప్పుల బాధల నుంచి బయటపడడానికి వారాహిదేవి ఆరాధన అంతా కూడా శ్రేష్టంగా ఉంటుంది. కావున ఈ యొక్క మేషరాజు జాతకులకంతా కూడా ఈ పరిహారం చెప్తున్నాం. అందరు కూడా మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో ఉండే దోషాలు పరిహారం చేసుకుంటూ వారాహిదేవి ఆరాధన చేయండి. శ్రేష్టమైన జీవితం, ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి, మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తెల్ల గుమ్మడికైనంత కూడా కూష్మాడ దానాన్ని దానం చేయాలి. జయ గురు దత్తాత్రేయ.